విజయవాడ వాస్తవ్యుడిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. డెఫినెట్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ఎప్పటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కంటెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాలా, నేను రాజకీయాల్లో చేరినప్పటి నుంచి. కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నాకు 2 సార్లు రాజ్యసభకు పంపారు. కేంద్ర రాజకీయాలు అన్నీ కూడా నేను బాగా అవగాహన చేసుకున్నాను. రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి కావాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేయడానికి కూడా నేను అప్పట్లో చాలా కష్టపడి చాలా వరకు సాధించడం జరిగింది. ఇప్పుడు నా స్పెసిఫిక్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అధిష్టానం డిసైడ్ చేసి ఉండటం వలన డెఫినెట్గా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మా ఊరు కూడా ఇక్కడికి ఎంత ఒక 25 నిమిషాలే, కంచిచెల్ల దగ్గర పొన్నవరం. కాబట్టి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధులు చేయడానికి నాకు అవకాశం ఉందని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలందరూ కూడా డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా నేను ఉపయోగపడతాను అని నా మీద నాకు నమ్మకం ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఫైనలైజ్ చేశారు కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. డెఫినెట్గా అందరం కలిసి రేపు 5వ తేదీ నుంచి నేను అఫీషియల్గా కనకదుర్గమ్మ వారి టెంపుల్లో పూజ చేసి క్యాంపెయిన్ మొదలు పెడతాను. ఓకే సార్, కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు కదా, టీడీపీ వారు జనసేన వారు సీట్ రాను, వాళ్ళు ఏమైనా కలిసే ప్రయత్నాన్ని చేశాను, కలుస్తున్నాం. అన్ని అసంతృప్తులు అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. డెఫినెట్గా బ్రహ్మాండంగా అందరూ కలిసి పనిచేస్తాం. రైట్ అమ్మా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.